మరి నేను ఎవరు తెలుసారాయన ఎంత అందంగా ఉన్నావే నేను ఎవరు తెలుసారాయన ఎవరమ్మా తెలుసా అలాగైతే బాబు సరేనమ్మా చోటవాడా
మార్గంలో వెళ్తున్నారు తలారి. అవునా ఆయన మా అప్పుడు మమ్మల్ని చెప్పినాడు. అలాగైతే అదేవిధంగా బయలుదేరుతాం ఆయన. వాడుతున్నావు నోరు పూసుకున్నాడు బాయ్ దేవి ఏమండి భార్య కూడా సవాష పిలిచావు. మరీ పిలిచిన కార్యార్థ మేము వినించండి. అలాగనే చెప్తున్నా వినదేవి. అలాగేనండి. బంగారు అవును కదా. మన చిన్న కుమారుడైనటువంటి ఎంగళ రెడ్డికి ఎద్దులు లేని కారణమున ఒకరు మంతులు వేసుకుని మన సేద్యమంతా కూడా బందిరిపోతున్నది దేవి. అందువలన మేము ఇప్పుడు పరమణ దేశం వేరే వెళుతున్నాం. మాకు కావలసిన సత్యవత్తులు కట్టుపంప దేవి. మరి అలాగనే కట్టు పంపుతున్నానండి. మాటలో ఆలకించరా
ఉంది స్వామి. అదే వాడు సత్యమైన ఎలా ఉంటుంది నాయన నాళ్ళు చేసుకొని పోతారో తెలియదా అట్లా గుమ్మగుమ్మలాడతానమ్మా. ఇంకేమి ఏంది వంటలు ఒంట్లో తెలారి దాంట్లో ఏమేమి పెట్టాను తెలుసా? కట్టినవా? నేను మావా అట్లా కట్టావా కాదు సత్యభోజనం వండినావా అనేది వండినావమ్మా. కట్టావా తెలారి తోడు దొంగలు ఇద్దరు వెళ్ళిపోతారు. మరి దాంట్లో ఏమేమి కట్టాను తెలుసా? మాకు తెలియలే. ఏమి చెప్పేట్లు కట్టినావు కదా. ఏది రవి చెప్పే ఏంది? చపాతీలు చపాతీలు పుష్క అది వద్దులే పాసిపోతుంది. పుష్కోబద్ద కట్టినలా పూరీలు కట్టాను. 10,000 రూపాయలు గ్యాస్ పెట్టాను. డబ్బులు కూడా కట్టినావా? పెట్టాను రా. వాటర్ క్యాన్ లో నీళ్లు పెట్టాను. అలాగనే వెండి సెలకోలు కూడా పెట్టాను. సరేలేమ్మా. అది వేగంగా మీరు వెళ్ళొస్తారు కదా బాబు. సరే నువ్వు భద్రమమ్మా. ఏమి నీకు ఎట్లా పండుకుంటే తెలియదా? రా తెరిచేసుకొని పండుకోండి. 3 కుక్కలు నాకినాయి. నాకు ఎంత బాధ చేసిందో. మన ఇంట్లో బోకలు కానీ ఏమమ్మా ఎవరు చెప్పింది నీకు అట్లా? సేపు నడిచినా నేను కుక్కలు బాగుండి ఉంటే మన మహానుభావుడు ఆయన సుధాకర్ రెడ్డి నుంచి తరువేసమే కాదురా. మన ఇంట్లో బోకలు వచ్చి చూసుకొని పోయింది అవి. మన కుక్కలే కదా అవి. అవునులేమ్మా. చలివి నోడింటివే తెలిసిలేమో. అలాగే అలాగైతే అది వేగంగా వెళ్ళొస్తారా బాబు? సరేనమ్మా. మరి నాది ఒక మనువు బాబు. ఏమ్మా? మీరు ఇద్దరు వానమోక నాది ఒక మనువు కదా. ఏమ్మా? మరి నా గర్భవస్తంలో 7 మంది కుమారులు జన్మించారు. 6 మంది కుమారులకు లగ్నం వేస్తాము. మన చిన్న కుమారుడు చిన్నమగలడికి లగ్నం కాలేదు కదా. ఇద్దరు కుదిరిన తర్వాత నువ్వు చేయాల్సిన మరి ఏమని తెలుసా? ఏమ్మా? 6 మంది కుమారులకి పెళ్లి చేస్తాం. మన చిన్న కొడుకు వెంకలడికి లగ్నం కాలేదు. అటువంటి పాల్గొండా పడున్నా ఎవరన్నా ఒక అందమైన అమ్మాయిని ఉంటే చూసుకోవచ్చునా కూడా. 6 మంది కుమారులతో పాటు మన చిన్న కొడుకు వెంకటరెడ్డికి లగ్నం వేస్తున్నా మా బాధ తీరుతుంది. ఏమయ్యా చెడిపోతారులదా? నీకెడ చేస్తాంలే నీకెడ చేస్తాంలేరా. చెప్తాను. నాయనా ఇప్పుడు అప్పుడే పసిబిడ్డకి అప్పుడే పెళ్లి. నాకు పసిబిడ్డ కాదురా. మరగాడు నిట్లుండవు పెళ్లి చేసుకోలేంటో నన్ను. నీకెడ చేస్తాం లేనా? నా కొడుకు అయిపోతాను. నీకెడ చేసేది పెళ్లి? నీకు అట్లా చేయది. చచ్చిపోయిన మా పంపడం అట్లా అనద్దు నాయనా. ఇలాంటి తలాడు వారు మాకు చిక్కర్లు ఇంకా అట్లా అనద్దు నాయనా. అందరికంటే బాగా ఎక్కువగానే నీకు చేస్తా. మా కొడుకుల పైన ఎక్కువ. సరేలేమ్మా. అలాగనే పిలుస్తారా బాబు? సరేమ్మా. మహాభాగ్యం ఎంత లారీ. నువ్వు ఆయన మధుకరన్న బియ్యం ఎత్తుకొని అక్కడెక్కడ తిరుగుతున్నారు. రాని దుఃఖం నువ్వా? మన ఇంటికాడికి ఎందుకు వస్తారా? అలాంటి మన బియ్యం ఇచ్చేది మనం కదా. స్టోర్ బియ్యం ఇచ్చి ఇట్లా ఉంటాడా? నీకు తెలలేవు. అలాగైతే వెళ్ళొస్తారా బాబు? సరేమ్మా. బాయ్.